ఇటీవల కురిసిన వర్షాలతో వరదల్లో నష్టపోయిన రైతులకు 30,000 చొప్పున నష్టపరిహారం అందించాలని సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర డిమాండ్ చేశారు. జగ్గంపేటలో ఆయన రైతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలేరు వరద నష్టం చూడడానికి రాజుపాలెం వచ్చినప్పుడు ఎకరాకు 10,000 రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని, రైతులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని హామీ ఇచ్చారని సూర్యచంద్ర గుర్తు చేశారు. రైతుల ఖాతాలకు నష్టపరిహారం చెల్లిస్తున్నందుకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపిన సూర్యచంద్ర 100% పూర్తిగా నష్టపోయిన పంటలకు 10,000 రూపాయలు మాత్రమే నష్టపరిహారం చెల్లించడం న్యాయం కాదని పేర్కొన్నారు. బుడమేరు వరద బాధితులకు అందించిన మాదిరిగా పంట పూర్తిగా నష్టపోయిన రైతులకు 30,000 ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం. ఏలేరు వరద ముంపుల వల్ల జగ్గంపేట నియోజకవర్గంలో కానీ, పిఠాపురం నియోజకవర్గంలో కానీ అనేక నియోజకవర్గాల్లో సుమారు 55,000 ఎకరాలు పంట నీటి మునిగి సర్వనాశనం అయిపోయిన పరిస్థితి. ఇందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాజుపాలెం గ్రామం వచ్చి అక్కడ మునిగిపోయిన పంటలన్నీ చూసి ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాం, రైతన్నలను ఆదుకుంటామని చెప్పేసి వారు ప్రకటించడం చాలా సంతోషదాయకం. ముఖ్యమంత్రి గారిని మరొక్క బాధిత రైతుల పక్షాన్ని మేము కోరేది, పూర్తిగా 100% నష్టపోయిన రైతులకి ఎకరానికి 10,000 రూపాయలు సరిపోదని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పాక్షికంగా నష్టపోయిన దానికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎంతో కొంత ఊరట అయ్యింది ఇది. ఎందుకంటే ఎకరానికి కనీసం 10 బస్తాలు 15 బస్తాలు అయ్యే పరిస్థితి ఉన్నదానికి మీరు ఎకరానికి 10,000 ఇవ్వడం జరిగింది. ఇది నీరు ఇప్పటికి ఇంకా లాగలేదు. వరద పోయి 10 రోజులైనా సరే కాలం ఇంకా పుల్లుగా పారుతా ఉంది, పూర్తి నిండి కానీ నీరు లాగని పరిస్థితి. ఇలాగా 100కి 10% పొలాలు ఉన్న పరిస్థితి. ఈ 100కి 10% పొలాలు కూడా 100% పూర్తిగా సర్వనాశనం అయిపోయిన పొలాలన్నిటికీ కూడా కనీసం ఎకరానికి 30,000 రూపాయలు మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని చెప్పేసి బాధిత రైతులు అందరి పక్షాన కూడా చేతులు జోడించి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు అక్కడ బుడమేరు వరదల వలన విజయవాడలో అక్కడ ప్రాంతం అంతా కూడా మీరు స్వయంగా పర్యటించడం జరిగింది. అక్కడ గృహాలన్నీ పర్యటించడం జరిగింది వారం రోజులు సుమారు. ఆ పర్యటనలో మీరు కళ్ళతో మీరు చూడడం జరిగింది. అక్కడ నష్టం ఏ రకంగా మీరు అంచనా వేశారో చూశారు. గ్రౌండ్ ఫ్లోర్కి ప్రతి ఇంటికి 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించారు. తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి ప్రతి ఇంటికి 10,000 రూపాయలు చెల్లించారు. అంటే ఎక్కువ నష్టం ఉన్న కాడ ఎక్కువ మొత్తం చెల్లించడం జరిగింది. మేము మిమ్మల్ని కోరేది 100% నష్టపోయిన వాళ్ళకి కనీసం 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మీరు ఇచ్చిన 10,000 రూపాయలకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రైతుల పక్షాన. బాధితులందరూ కూడా ఎంతో పెట్టుబడి పెట్టేశారు, 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టేశారు. ఖండికాలో తవ్వకపోవడం వల్ల, ఏలేరు ఆధునీకరణ చేయకపోవడం వల్ల ఇవి పూర్తి స్థాయిలో కొన్ని పొలాలు ఇప్పటికీ కూడా నీరు లాగని పరిస్థితి. కొన్ని చోట్ల నీరు లాగినా సరే 15 రోజులు పూర్తిగా నీటిలో ఉండిపోవడం వల్ల మొత్తం 100% నష్టపోయిన పరిస్థితి. కాబట్టి పూర్తిగా నష్టపోయిన పొలాలన్నిటికీ కూడా ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇప్పించి మీరు ఆదుకోవాలి రైతులని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అవసరమైతే మీరు స్థానిక శాసనసభ్యులను కానీ కలెక్టర్ గారిని కానీ పంపించి ఇక్కడ 100% నష్టం జరిగిందా లేదా అని చెప్పేసి మీరు ఎంక్వైరీ వేసి తప్పనిసరిగా రైతన్నలకి ఎకరానికి 30,000 రూపాయలు ఇప్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.